అభివృద్ధి లేదు, పరిశ్రమలు రాలా, వచ్చిన పరిశ్రమలు వెనక్కి వెళ్ళిపోయినాయి. ప్రత్యేక హోదా మాట ఎత్తట్లేదు. 25 మంది ఎంపీలను ఇవ్వమంటే 22 ఎంపీలను ఇచ్చాం ప్రజలు నమ్మి. ఏం చేస్తున్నారు? పార్లమెంట్లో గడ్డి పీకుతున్నారా? ఎంపీలందరూ గడ్డే పీకుతున్నారు. మేము కట్టే ట్యాక్సులతో జీతాలు తీసుకుని గడ్డి పీకుతున్నారు. ఓ ప్రత్యేక హోదా తేలేరు సన్నాసులు. ఒక పోలవరం ప్రాజెక్ట్ అడగలేని సన్నాసులు, వెధవలు. సన్న బియ్యం ఇవ్వలేని సన్నాసులు. పెన్షన్ 3000 చేస్తానని చేయలేని చేతగాని సన్నాసి మన జగన్మోహన్ రెడ్డి. ఇంకేముంది, రాజధాని ఇక్కడే ఉంచుతాను అని చెప్పి రోజా, మేకప్ శ్రీదేవి వీళ్ళందరూ వాగినోళ్ళు. మీరు దమ్ముంటే ఇది టెలికాస్ట్ ఇవ్వాల్సిందే. ఇది పబ్లిక్ ఒపీనియన్. వాగారు. ఇవాళ ఏం చేశారు? నమ్మించి మోసం చేశారు. ఇసుక కూలీలు 52 మంది చనిపోయారు, ఆత్మహత్యలు చేసుకున్నారు ఉపాధి లేక. దాన్ని మీరేం చేశారు? వాళ్ళకి మీరు ఏమి రెక్టిఫై చేసి ఇచ్చారు? ఇసుక ఆన్లైన్ అంటారు, పెద్ద ఫ్రాడ్ ఇసుక. ఎందుకంటే నేను వేరేగా చెప్పట్లా, మేము ఇల్లు కట్టుకుంటున్నాం ఉయ్యూరులో. మేము ఇసుక వెబ్సైట్ 11ంటికి ఓపెన్ అయిద్దని చెప్పి మేము 10:30 నుంచి కూర్చుంటే అది ఓపెన్ అయింది, నిమిషంలో ఎర్రర్ చూపిస్తుంది, నెక్స్ట్ మినిట్లో అయిపోయింది వాళ్ళకని చెప్తారు. ట్రక్ ఇసుక 60,000 పెట్టుకుంటున్నాం మేము, లారీ ఇసుక 60,000. చంద్రబాబు నాయుడు గారి హయాంలో 6,500 ఎక్కడ, ఇవాళ 60,000 ఎక్కడ? మద్యం ఆపిచ్చేశాను, తుగ్లక్ సీఎం కదా, అందుకే చెప్తాడు ఈ గన్నేరు పప్పు సీఎం గాడు. ఏమని మందు రేట్లు పెంచుతానంటే జనాలు తాకటం ఆపేస్తారంట, సిగ్గులేనోడా, పనికి మాలనోడా. మరి వాళ్ళు ఎందుకు తగ్గించాడు అంటే ఇప్పుడు తాగమని ఎంకరేజ్ చేస్తున్నాడా? ఒక రాజ్యాంగానికి విరుద్ధంగా వెళ్తే ఎంతవరకు కుదిరిద్ది? వీళ్ళ తాత రాజ్యాంగం అమలు చేస్తే అయిపోయింది అనుకుంటున్నాడా? ఇది భారత రాజ్యాంగం, అంబేద్కర్ లాంటి మహానుభావుడు రాసిన రాజ్యాంగం మంది. గౌరవించి ఇవాళ నువ్వు ముఖ్యమంత్రివి, జనాల్ని నమ్మించి మోసం చేసి ఒక్క ఛాన్స్ అని ముద్దులు పెట్టి నెత్తి మీద గొర్రెల్లాగా మా అందరి మీద చేతులు పెట్టి సీఎం అయ్యావు. ఇవాళ మా నెత్తిన భస్మాసురుడు వచ్చి మా నెత్తిన చేతులు పెడుతున్నట్టు చేస్తున్నాడు ఈ జగను. ఏం చేశాడు? ఒక్కళ్ళకు ఉద్యోగం వచ్చిందా? ఏముందండి, ఒక్కటి అభివృద్ధి. 520 కంపెనీలు వెనక్కి వెళ్ళిపోయినాయి. చిన్న చిత్క స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ కాడ నుంచి లల్లు, అదానీ గ్రూప్స్ చూసుకుంటే ఇండస్ట్రీ అంటే మనం ఉద్యోగ పరంగా చూసుకుంటే అన్ఎంప్లాయ్మెంట్ విపరీతంగా పెరిగిపోయింది. ఒక ప్రాజెక్టు తీసుకురాలేని సన్నాసి ముఖ్యమంత్రి ఎక్కడైనా ఈ 15 నెలల్లో ఒక ఇటుకేసి ఒక బొచ్చు సిమెంట్ వేసి ఏదన్నా శంకుస్థాపన చేశాడా? చేయలా. 2 పోలవరం, ఇవాళ మన ఆంధ్రప్రదేశ్ కాయు పట్టు పోలవరం. ఆ రోజు 55 కోట్లు చంద్రబాబు నాయుడు అవినీతి అన్నాడు. ఇవాళ 55 కోట్లు అవుతుంది ఖర్చు అని ఎందుకు చెప్పాడు? ఆ రోజు 20 కోట్లు సరిపోయిద్దని చెప్పి ఈయన రాసిన లేఖలే కదా ఇవాళ ఆంధ్రప్రదేశ్కి శాపం అయిపోయింది. కృష్ణా జలాల్ని తీసుకెళ్ళి తెలంగాణ వాడికి కట్టబెడతావా? 80,000 కోట్లు విలువ చేసి ఉమ్మడి రాజధాని తెలుగు ప్రజల బిల్డింగ్లను తీసుకెళ్ళి నువ్వు హైదరాబాద్ వాడికి ఖర్జూర పండు తిని రాసిస్తావా? నీ అమ్మ మొగుడు సొమ్మ, నీ మంత్రుల అమ్మ మొగుడు సొమ్మ, మా సొమ్మిది. జగన్మోహన్ రెడ్డి పులి బిడ్డ కాదు, పిల్లి. అందుకే సెక్రటేరియట్కి వెళ్ళాలంటే టెంటుల్లో అడ్డం పెట్టుకుని వెళ్తాడు. నిజంగా నాయకుడైతే నువ్వు జనంలోకి రా, పబ్లిక్లోకి రా. పాదయాత్రలోకి వచ్చి ముద్దులు పెట్టావు కదా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు. ఇవాళ అధికారంలో ఉంటే ఏమైపోయింది? అధికారంలో నీ దమ్ము తగ్గిందా? చేతగాని సన్నాసోడివి. కేటీఆర్ని చూసి నేర్చుకో. కేటీఆర్ని చూసి నీ వయసోడే బుద్ధన్నా వచ్చిద్దేమో. అమెజాన్ తెచ్చాడు, నువ్వేం తెచ్చావు? ప్రెసిడెంట్ మెడలు, గోల్డ్ మెడలు, బ్రాంతి కంపెనీల ఆంధ్ర గోల్డ్. ఆంధ్రాకి రావాల్సింది అమెజాన్. అవును, అమెజాన్ ఆంధ్రాకి రావాల్సింది. అది క్యాన్సిల్ చేసుకుని వాళ్ళు తీసుకెళ్లారు. లల్లు, రిలయన్స్ వాళ్ళు తీసుకెళ్లారు. బందర్ పోర్టు ఏమైపోయింది? బందర్ పోర్టు ఏమైపోయింది? వాళ్ళ కృష్ణా జిల్లాని, గుంటూరు జిల్లాని నాశనం చేస్తున్నాడు. అన్ని జిల్లాలని నాశనం చేస్తున్నాడు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఒక సామాజిక వర్గం పేరు చెప్పి ఆ సామాజిక వర్గం మీద గన్ను పెట్టి కాల్చేది బీసీలని, ఎస్సీలని, ఎస్టీలని. కేవలం బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు. నోరెత్తితే అరెస్ట్లా? మీ నాన్న ప్రకృతిని గౌరవించు, చట్టాన్ని గౌరవించు, రాజ్యాంగాన్ని గౌరవించు, లేదా ప్రకృతి నీకు అంతకంత శిక్షేస్తుంది. ఏరుకోవడానికి ముక్కలు కూడా దొరకకుండా అయిపోతావు. మడం తిప్పాడు. ఉద్యోగాలు ఇప్పించే విషయంలో మాట తప్పాడు, మడమ తిప్పాడు. ఎందులో మాట నిలబడ్డాడు? మద్యం నిషేధం మాట తప్పాడు. సంపూర్ణ మద్యం నిషేధం అన్నాడా లేదా మేనిఫెస్టోలో? మాట తప్పాడు, మడమ తిప్పాడు. సన్నబియ్యం మాట తప్పాడు, మడమ తిప్పాడు. పెన్షన్లు మాట తప్పాడు, మడమ తిప్పాడు. దేంట్లో మాట నిలబెట్టుకున్నాడు? కులం చూడం, మతం చూడం. నిజమే, నువ్వు చెప్పినప్పుడు జనాలకు అర్థం కాలా. కులం చూడం, మతం చూడం అంటే నిజమే కాబోలు అనుకున్నాం.
నిజమే, నువ్వు రెడ్ల కులం తప్ప ఏ కులం చూడవు. ఒక సామాజిక వర్గం, నీ సామాజిక వర్గానికి 740 ఉన్నత పోస్టులు కట్టబెడతావా? ఎవడమ్మా మొగుడు సొమ్ము ఆ జీతం? మా జీతం, ప్రజల జీతం, మేము కట్టే ట్యాక్సులు దొబ్బి తిని నీ వర్గం వాళ్ళకి జీతాలు ఇస్తావా నువ్వు? నీకేది సామాజిక న్యాయం? బీసీలు రాజకీయాల్లో ఉండకూడదా? బీసీలు ఆర్గనైజేషన్స్ ఫండ్స్ తీసుకుని నీ పప్పు బెల్లాల కింద నువ్వు ఇస్తావా? నీ స్కీములకి ఫెడరల్ ఆర్గనైజేషన్స్ లో డబ్బులన్నీ తీసుకుంటావా? టీటీడీని లెక్క చేయవా? నీకు సాంప్రదాయాలతో పనిలేదు, రాజ్యాంగంతో పనిలేదు. నువ్వు ఒక ముఖ్యమంత్రివా? నిన్ను ఎంచుకున్నందుకు మేము చెప్పుతో కొట్టుకోవాలి. ఆడవాళ్ల పట్ల గౌరవం లేదు. పోలీసుల్ని నీ ఇష్టానికి, నీ కిరాయి రౌడీల్లాగా పోలీసు వ్యవస్థను మార్చావు. గౌతమ్ సవాంగ్ గారు గత ప్రభుత్వంలో సిన్సియారిటీకి మారుపేరు. ఇవాళ ఒక సీనియర్ మోస్ట్ వైఎస్ఆర్సీపీ కార్యకర్త అయిపోయాడు. అది ఎలానో చెప్పనా? కోర్టు ఇప్పుడు 3 సార్లు కొట్టింది మొట్టికాయలు. డీజీపీ హయాంలో డీజీపీ గారిని పిలిచి కోర్టు 3 సార్లు మొట్టికాయలు కొట్టింది. సోషల్ మీడియాలో నవంబర్ 6వ తారీఖు నిన్నే వచ్చింది పేపర్లో. సోషల్ మీడియాలో కోర్టుల్ని, న్యాయ వ్యవస్థల్ని, న్యాయమూర్తుల్ని తక్కువ చేసి మాట్లాడిన వాళ్ళని ఛార్జ్ షీట్ ఇస్తే 10 మంది ఎఫ్ఐఆర్లో పేర్లు మార్చి వాళ్ళకి నచ్చినట్టు రాసుకుంటారా పోలీసులు? ఏం గౌతమ్ సవాంగ్ గారు, మీరు ప్రజల కోసం పనిచేస్తున్నారా లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు మెప్పు కోసం పనిచేస్తున్నారా? కిరాయి రౌడీల్ని పిలిపించుకుని బర్త్డే ఫంక్షన్లు పోలీస్ స్టేషన్లో చేస్తారా మీరు? పోలీస్ వ్యవస్థను నాశనం చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఆ షర్మిలమ్మను ఎవరో వైఎస్ విజయమ్మ ఉన్నారు, వైజాగ్ లో గ్యాస్ లీక్ అయి అంతమంది 13 మంది బలి అయిపోయారు. కనీసం వాళ్ళకి మీడియా ముఖంగా సంతాపం కూడా తెలియచేయాల. గంగిరెద్దు మేకప్ ఆర్టిస్టులు వాళ్ళు, పెయిడ్ ఆర్టిస్టులు వాళ్ళు, జనం కాదు పెయిడ్ ఆర్టిస్టులు. దమ్ము లేనాడు జగన్మోహన్ రెడ్డి. పులి బిడ్డ కాదు, పిల్లి. అందుకే సెక్రటేరియట్కి వెళ్ళాలంటే టెంటుల్లో అడ్డం పెట్టుకుని వెళ్తాడు. నిజంగా నాయకుడైతే నువ్వు జనంలోకి రా, పబ్లిక్ లోకి రా. పాదయాత్రలోకి వచ్చి ముద్దులు పెట్టావు కదా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు. ఇవాళ అధికారంలో ఉంటే ఏమైపోయింది? అధికారంలో నీ దమ్ము తగ్గిందా? చాతగాని సన్నాసోడివి. కేటీఆర్ ని చూసి నేర్చుకో. కేటీఆర్ ని చూసి నీ వయసోడే బుద్ధన్నా వచ్చిద్దేమో. అమెజాన్ తెచ్చాడు, నువ్వేం తెచ్చావు? ప్రెసిడెంట్ మెడలు, గోల్డ్ మెడలు, బ్రాంతి కంపెనీల ఆంధ్ర గోల్డ్. అది ఆంధ్రాకి రావాల్సింది అమెజాన్. అవును, అమెజాన్ ఆంధ్రాకి రావాల్సింది. అది క్యాన్సిల్ చేసుకుని వాళ్ళు తీసుకెళ్లారు. లల్లు, రిలయన్స్ వాళ్ళు తీసుకెళ్లారు. బందర్ పోర్టు ఏమైపోయింది? బందర్ పోర్టు